చూస్తున్నారు కదా, అదే మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు చెకింగ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, మీరు క్యాబిన్ బ్యాగ్ 7 కేజీస్ ఉండాలి. 7 కేజీస్ కన్నా ఉన్న బ్యాగ్ మీరు చెకింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎప్పుడైనా మీకు బేబీ స్ట్రోలర్స్ అయితే తెచ్చుకుంటారు కదా ఫ్రెండ్స్, అది మీరు ఒకసారి కౌంటర్లో అడిగి అది మీకు క్యాబిన్లో సెట్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో మాట్లాడి మీరు క్యాబిన్ తీసుకెళ్ళాల్సి వస్తే తీసుకెళ్ళచ్చు, లేదనుకుంటే అక్కడ చెకింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్లైట్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు బేబీ స్ట్రోలర్ వల్ల ఇబ్బంది పడవచ్చు, ఏదైనా బ్యాగేజ్ వల్ల ఇబ్బంది పడవచ్చు. మ్యాక్సిమం చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు టికెట్ కొనేటప్పుడే ఒక 30 కేజీస్ అని, ఒక 15 కేజీస్ అని, 25 కేజీస్ అని ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్ టికెట్ అమౌంట్లోని. దాంతోనే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనం విజయవాడ ఎయిర్పోర్ట్ మన ఫ్లైట్ వచ్చే దగ్గర ఏరియా. ఇక్కడ అవుతున్నాయని ఇండిగో ఫ్లైట్స్. మాది ఇక్కడ రెడ్ కలర్లో కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, బస్సు లాగా అవి ఉన్నాయి. ఇక్కడ మా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ అనేది ఇక్కడ మావి ల్యాండ్ అయ్యాయి. అక్కడ ఉన్న ఫ్లైట్ వేరే పర్సనల్ ఫ్లైట్స్, చార్టెడ్ ఫ్లైట్స్ అంటారు కదా ఫ్రెండ్స్, అది అక్కడ ఆగున్నది చార్టెడ్ ఫ్లైట్. ఎల్లో కలర్లో లైట్లు వెలుగుతున్నాయా. ఫ్లైట్ అనేది ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి అక్కడ ఒక 2 లైట్లు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఆ మధ్యలోంచి ఈ ఫ్లైట్స్ అనేవి వస్తాయి. దూరంలో అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అది అనేది మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ATC ఫ్లైట్స్ అనేది అది మానిటరింగ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నది చార్టర్డ్ ఫ్లైట్ ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఎక్విప్మెంట్స్ అనేది పెట్టడం జరిగింది. ఎయిర్ ఇండియావి ఫ్లైట్ అనేది ఢిల్లీ ఫ్లైట్, ఢిల్లీ నుంచి వస్తుంది. ఈరోజు అయితే ఫ్రెండ్స్ ఫ్లైట్ అయితే ఫుల్ రష్గా ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా ఫుల్ కెపాసిటీ, నియర్లీ 240 to 238 passengers are traveling in this flight today. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఎయిర్ ఇండియా రన్వే అనేది చూస్తున్నారు, చాలా పెద్దది. ఈ బే అనేది విజయవాడది చాలా పెద్దగా ఉంటుంది.